నల్గొండ జైలుకి వెళ్ళావు. జైల్లో ఉన్నప్పుడు నయీం మీ మనుషులు వచ్చాడా? వచ్చాడు. జగన్ అని ఒక అబ్బాయి వచ్చిండు జైలుకి. జైలు కంటే మాకు సామాన్ తీసుకొని వచ్చిండు ఆయన. ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంకొక అక్క అరుణక్క అని ఉండే, ఎవరు నల్గొండ జిల్లా సెక్రటరీ రవి అని అమరుడు అయ్యిండు, వాళ్ళ భార్య ఉండే. ఆమె నేను పోయేసరికి ఆమె ఉన్నది. ఆమె నేను ఉన్నాక ఏం చేసిందంటే ములాఖతు పెట్టిరు మాకు. ములాఖతు పెట్టిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడపో అని చెప్పి నన్ను పంపించింది ఆమె కూడా. అయితే నువ్వు వెళ్ళవా అంటే, నేను కోర్టుకు పోయే పని ఉంది, నువ్వు వెళ్ళి మాట్లాడరా, మనోళ్ళు అయితేనేమో ఏమైనా తెస్తే తీసుకో, లేకపోతే అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. అయితే నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత అరుణక్కంటే మీరేనా అక్క అని అన్నాడు. అవునన్నా మేమే అన్న. అన్న సాంబశివుడు పంపించిండు అక్క, ఓ సామాన్ అంతా పంపించిండు, మీకు సామాన్ లేవట కదా అని అన్నాడు. సామాన్ లేవని ఎవరికి చెప్పలేదు మేము అనేమో నేను. లేదక్క, సాంబశివుడు జైల్లో ఉన్న సమస్యలు వాళ్ళకి తెలుసు కదా, పార్టీ వాళ్ళకు పంపించిండు అని చెప్పి చాలా మూట ఒక చెద్దర్లా కట్టుకొని వచ్చిండు. కవర్ లేదేం లేదు, ఇంత పెద్ద చెద్దర్లా వరిచి ఆ చెద్దర్లో ఆడ పెట్టిరు అన్నట్టు. అందులో కొబ్బరి నూనె, బట్టలు, చెప్పులు, ఇక మా లేడీస్కి సంబంధించిన బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు అందులో. అయితే మేము ఇవన్నీ ఎవరికి రాసియలేదు, మేము తేమని చెప్పలేదు, మా రిలేషన్ వచ్చినా మేము ఎవరికి ఏం చెప్పలేదు, నువ్వు ఎవరో మాకు తెలియదు అన్నా అని నేను అన్నా. లేదక్క, పార్టీ పంపించింది, మీకు కావాల్సి ఉంటే ఓ లెటర్ చూడండి అంటున్నాడు. లెటరు చూసినా ఏది చూసినా మాకు వద్దని చెప్పినాం. వద్దని చెప్పి పొద్దు నుండి సాయంత్రం దాకా ఉంచినాం ఆయన. అక్కడ సూపరింటెండెంట్ వచ్చింది. సూపరింటెండెంట్ పేరు ఏదో ఉండే. ఆ సూపరింటెండెంట్ వచ్చి, ఏందిరా మరి, ఏందమ్మా మరి ఇట్లా సంగతి, మరి తీసుకుపోతారా, మరి ఆయన రిటర్న్ పంపమ్మా అని ఆయన అన్నాడు. మాకు తెలియదు సార్, ఆయన ఎవరో మేము తీసుకోము, వాళ్ళు మా మనుషులు అనేది అయితే మాకు నమ్మకం లేదు, మా పార్టీ అయితే రాదు ఇప్పుడున్న పరిస్థితి అని ఆయనకి చెప్పి రిటర్న్ పంపించాము. తీసుకోలేదు ఇక సామాను. ఆ జగన్ అంటాడు ఎవరో మాకు తెలియదు. నవీన్ మనిషి ఎలా తెలిసింది? నవీన్ మనిషి అనేది అంటే మాకు తర్వాతకి తెలిసింది. ఎవరు అంటే పార్టీ తరఫున వేరే మాకు లెటర్స్ రావడం వల్ల మనోళ్ళు ఎవరన్నా వచ్చిరా అని చెప్పి వాళ్ళు లెటర్ రాస్తే గిట్ల సంగతి, గిట్ల ఒక ఆయన వచ్చి గిట్ల మాకు సామాన్ తీసుకోమని ఇట్లా అది చేసిండు, ఇట్లా పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ఇట్లా వెయిట్ చేయబెట్టినాము, మేము తీసుకోలేదు, రిటర్న్ పంపించినాము అని చెప్పినాం. వాళ్ళు మనోళ్ళు కాదు, నవీన్ గారు పంపించినట్టుంది, మీరు అట్లాంటివి ఏమన్నా వస్తే తీసుకోకండి అని చెప్పి ఇక వాళ్ళు లెటర్ రాశారు సాంబశివుడు ఉన్నప్పుడు. అదన్నట్టు పరిస్థితి. జైల్లో ఎంతకాలం ఉన్నాము? నల్గొండలో 1 సంవత్సరం ఉన్న తర్వాతకి ఇక్కడ వచ్చి చెంచల్గూడలో ఉన్నా, మహిళా జైల్లో. అక్కడ ఉండేది, అక్కడ వాళ్ళు రాజిరెడ్డి భార్య నేను ఇద్దరం ఉండేది. రాజిరెడ్డి భార్య, ఇంకొక ఆమె స్నేహ అని ఉండే, ఒక ఆమె. ఆమె అంటే రాజిరెడ్డి కూతురు కదా? ఆ స్నేహ కాదు, అల్వాల్లో ఉండే ఆమె అమర్రాలు అయింది ఇప్పుడు. అమర్రాలు అయింది ఆమె. నేను పోయినాక ఒక 2 నెలలకు ఆమె వెళ్ళిపోయింది. తర్వాతకి నేను ఒకదాన్ని ఉన్న ఒక వారం 10 రోజులు ఉన్న క్రమంలో రాజిరెడ్డి వాళ్ళ వైఫ్ వచ్చింది, సుగుణ అని ఉంది, ఆమె నేను ఉన్నాము. ఇక చాలా కాలమే ఉన్నాం, ఒక సంవత్సరం ఉన్నాము చెంచల్గూడ జిల్లా. తర్వాతకి మెల్లమెల్లగా కేసులు కొట్టేసినాక నేను ఇంటికి వచ్చినాక బెయిల్ ఏం లేదు, బెయిల్ తీసుకోలేదు. నా కేసులన్నీ కొట్టేసినాకనే బయటకు వచ్చిన. నేను వచ్చినాక ఇంటికి వచ్చినాక ఇక వీళ్ళంతా ఏంటంటే ఇక నా మీద బాగా మళ్ళీ వస్తున్నారు, నక్సలైట్లు వస్తున్నారు, మళ్ళీ కలుస్తున్నారు, మళ్ళీ ఏదో చేస్తున్నారు అని ఇక పోలీసు వాళ్ళు నాకు కాపలగాయడం, ఇన్ఫార్మర్లు వాళ్ళంతా వాళ్ళకి సమాచారం ఇవ్వడం, ఇక నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అట్లా వీళ్ళు ఇంత టార్చర్ పెడుతురని చెప్పి కొన్నాళ్ళు వ్యవసాయం చేసిన నేను. మేమే నాగలు కట్టి నేనే దున్నేది. తర్వాతకి వీళ్ళు అయినా కూడా వాళ్ళు వదులుకోలేదు. తర్వాతకి నేను గుణగల్లో డ్యూటీ చేసేది, ఆడికి కూడా వచ్చిర్రు వాళ్ళు పోలీసు వాళ్ళు. ఆడికి కూడా వస్తే అంత బాగాలేదు అని చెప్పి ఇక నేను వేరే నాకు కాంటాక్ట్ ఉంటే అక్కడ లెటర్ రాస్తే, నువ్వు ఊర్లో ఉండకు, ఇక వాడంతా ఇక నీ మీద అది పడ్డది, సరే వచ్చాయని చెప్పి ఇక లెటర్ వెళ్ళిపోయాను. ఇక నేను అంటే ఇక వేరే ప్రాంతంలో ఉన్న దళము అని ఏం లేను, వేరే ప్రాంతంలో రహస్యంగానే ఉన్న కొన్నాళ్ళు. తర్వాతకి తిరుమలగిరి వెళ్ళా. తిరుమలగిరి ఇది సూర్యాపేట అక్కడ ఉంటుంది చూడు, అరవపల్లి, అక్కడ ఏరియాలో దళం పెట్టాలని పార్టీ నిర్ణయం.
పార్టీ నిర్ణయం కానీ నాకు పార్టీ నుండి లెటర్స్ వచ్చేది కానీ మధ్యలో నాకు ఏం చేసిరంటే ఆ పార్టీ ఏం చేసిందంటే ఒక ఆర్ఎంపీ ఇంట్లో ఉంచిరు వాళ్ళు నన్ను. అంటే 1+2గా తిరగాలని చెప్పి లెటర్ వచ్చింది. లెటర్ వచ్చినప్పుడు ఇక పార్టీ చెప్పిన పని నేను అమలు చేయాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే ఒక 6 months నాకు అక్కడ ఏరియాలో పరిచయాలు కావాలంటే కొంచెం నేను అక్కడ ఉండాలి. అక్కడక్కడ తిరిగేదాన్ని, అక్కడక్కడ జనాలను పరిచయం చేసుకుని అక్కడ ఎవరైతే మనకు అనుకూలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి అక్కడ పరిచయం చేసుకున్న క్రమంలో ఇక వాడు నా లెటర్స్ అన్నీ ఎప్పుడో ఇప్పేది చదివేది మళ్ళీ వాడికి వాడే రాసిచ్చేది. ఎవరు? ఒక ఇన్ఫార్మర్, ఈ ఆర్ఎంపీ డాక్టర్ అంటారు. నాకేం తెలుస్తలేదు, ఇదంతా ఏదో రాంగ్ ఉన్నదని చెప్పి నేనేం చేసినంటే వాడికి తెలిసే ప్లేసులనే నేను రూమ్ తీసుకొని ఉన్నా సపరేట్గా. పార్టీ నాకు లెటర్ రాసింది, దానివల్లనే నేను రూమ్ తీసుకున్నా. నువ్వు వర్క్ కొన్నాళ్ళు ఇది ఆపి ఇంకా వేరే వర్క్ చేయి అని చెప్పి నాకు పార్టీ లెటర్ రాసింది. దానివల్ల ఏం చేసిందంటే నేను ఒక హాస్పిటల్లో నర్సు ట్రైనింగ్ చేసిన. అక్కడ మురళీధర్ సార్ అని ఉంటాడు, అక్కడ నేను నర్స్ ట్రైనింగ్ చేసిన. నేను వండుకునేది తినేది ఎర్లీ మార్నింగ్ 7కి అట్లా వెళ్ళిపోయేది, మళ్ళీ నైట్ 7:30కి అట్లా వచ్చేది. అక్కడ వచ్చినప్పుడు ఏం చేసేదంటే నేనున్న ప్లేస్ ఎవరికి తెలియదు. ఇంకా మీరు తిరుమలగిరిలో ఉన్నప్పుడు ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఉన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ మీకు తెలియకుండానే అంటే మీరు రాసిన ఉత్తరాలను ఆయనే ఆన్సర్ ఇస్తూ మీకు పక్కదో పట్టించాడు. మరి ఆ విషయం ఎప్పుడు కనిపెట్టారు మీరు? అంటే నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే నేను వేరే అన్నకు చెప్పినుంటే ఇట్లా ఫీవర్ వచ్చింది, పరిస్థితికి ఇది, నాకు లెటర్లు ఒకటి రాస్తే ఒకటి ఆన్సర్ వస్తుంది, నాకేం అర్థమవుతలేదన్నా అని ఆ అన్నతో చెప్పినట్టు. అన్న ఏం చేసిండు, సరే ఫీవర్ వచ్చింది కదా నేను చూపిస్తారా అని చెప్పి ఆయన తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్ళి మేము ఇద్దరం కలిసి వస్తున్నాం. అంతకుముందే ఇద్దరిని పట్టించిండంట, ఆ విషయం మాకు తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే అన్న నేనిద్దరం బండి మీద పొద్దుగాల రెడీ అయ్యిండు, నేను వచ్చి తోలుకొని పోతా అని చెప్పి ఆ అన్న అన్నాడు. నేను అన్నీ చదువుకొని బయటకు వచ్చిన. అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ మా దగ్గరకు వచ్చిండు. నువ్వు వెళ్ళన్నా, మేము వెళ్ళిపోతా, నాకు హైదరాబాద్కి వెళ్ళిపోతే వెళ్తే బాగాలేదు, మళ్ళీ వస్తా నేను అని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్తో అన్నా. వెళ్ళక్క ఏం కాదు వెళ్ళు అని చెప్పి ఆయన అన్నాడు. నువ్వు వెళ్తే మేము వెళ్తామన్నా అంటే ఆయన వెళ్ళలేదు. వెళ్ళక అక్కడే నిల్చున్నాడు. ఈ అన్న టీచర్ అన్నట్టు నాతో పాటు నన్ను. టైం అవుతుంది నేను మధ్యాహ్నం వస్తా అని చెప్పిన. రారా ఇక మనం పోదాందా అని చెప్పి ఇక ఆయన బండి మీద ఎక్కిన. ఆయన బండి మీద ఎక్కి ఇక్కడ నుండి ఆ తండంతా పోయినామో లేదో అక్కడ పట్టేసుకున్నారు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని పట్టుకొని తీసుకెళ్ళారు. ఆయన నన్ను బాగా ఇంటర్గాషన్ చేశారు. అక్కడికి పోయినాక మాకు ఎలాంటి సంబంధాలు లేవు, ఏది లేదు, నాకు హెల్త్ బాగాలేక వీళ్ళు ఇంట్లో ఉన్నా అని చెప్పి నేను అక్కడ చెప్పిన తర్వాత మరి ఈయన ఎట్లా పరిచయం అంటే ఈయన నాకు గతంలో పరిచయము. దానివల్ల ఆయన మీ ఇంటికి వస్తాను కొద్ది రోజులు ఉంటా, నాకు హెల్త్ బాగాలేదని అంటే సరే అని చెప్పి తోలుకోబోతున్నాడు. ఆయనకి ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పి నేను అన్న తర్వాత పోలీసు వాళ్ళు తీసుకుపోయారు, చౌటుప్పల్లికి తీసుకుపోయారు. అక్కడ కూర్చోబెట్టి నైటు ఇంకిద్దరిని పట్టుకొచ్చారు మా వాళ్ళని తీసుకొచ్చినాక వీళ్ళంతా మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తలేరు. ఇదంతా ఎక్కడికి వెళ్ళొచ్చింది ఏందని చెప్పి ఇక నాకు ఏం అర్థం కాలే. తర్వాతకి క్రాంతి అని ఒక అబ్బాయి ఉంటాడు, మొండి గౌరెల్లి, ఈ మందన్ గౌరెల్లి. ఆ అబ్బాయిని అడిగా నేను, ఏంది నువ్వు ఎక్కడికి వచ్చినావు అంటే నేను పలానా భిక్షపతి ఇంటికి వచ్చిన, తుపాకులు అక్కడే పెట్టినాక నీకోసం తీసుకొచ్చినాము, మేము అక్కడే పెట్టినాము అంటే కనీసం నాకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వవా అది అని నేనన్నా. అప్పుడు నాకు తెలిసింది అన్నట్టు వీడే మొత్తం దీనికి సూత్రధారి అని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్. అప్పుడు తెలిసింది, పార్టీ కూడా అప్పుడు గుర్తించింది, వాని వల్లనే ఇట్లా నష్టపోయినామని చెప్పి. అప్పుడు ఒక 9 మంది అది అయ్యారు. మామూలుగా పని చేసుకునే వాళ్ళు కూడా మాకు ఇట్లా మాతో మాట్లాడిన వాళ్ళని కూడా తీసుకుపోయి లోపలేసారు. అక్కడ నల్గొండ జైల్లో ఉన్నా కొన్నాళ్ళు, మళ్ళీ నల్గొండ జైల్లో ఉన్నా. ఇక ఆడికెళ్ళి ఇక మళ్ళీ ఇక నేను వేరే వెళ్ళిపోయాను. ఇక బెయిల్ తీసుకొని వచ్చినాము, బయట ఉండి కొన్నాళ్ళు తిరిగినాం కోర్టుకు, భువనగిరి కోర్టుకు వెళ్ళేది. తర్వాత కేసు కొట్టేసిరు. అది కేసు కట్టేసినాక ఇక నేను వేరే వెళ్ళిపోయినా. ఇక వాళ్ళంతా ఇక అక్కడ వెళ్ళిపోయారు. ఇక నేను వేరే నా పనిలో నేనున్నాను. ఇక